ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదేనా? ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, మంచి ప్రొబయోటిక్ ఫుడ్ అంటూ ఉంటారు కదా. ఒక ఇడ్లీలో మనకి 40 క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుందండి. 8 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇడ్లీ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మనం మిక్స్ చేసే రేషియో మీద ఆధారపడి ఉంటుంది. ఒక గ్లాస్ మినపప్పుకి కొంతమంది 4 గ్లాసెస్ రైస్ యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే 4 గ్లాసెస్ రవ్వ వేస్తూ ఉంటారు, ఆర్ 1:2 కూడా చేస్తూ ఉంటారు కదా. మనకి మినపప్పులో ప్రోటీన్ ఉంటుంది మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రైస్ అందరికీ తెలిసిందే, దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఈ 1:4 ఆర్ 1:2 రేషియోలో వేస్తూ ఉంటారో ఆ ఇడ్లీ గ్లైసిమిక్ ఇండెక్స్ 60 నుంచి 80 వరకు పెరుగుతుందండి. అంటే త్వరగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. త్వరగా షుగర్ పెరిగింది అంటే అర్థం ఏంటి? త్వరగా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అంతే త్వరగా బ్లడ్ గ్లూకోజ్ డ్రాప్ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ అనే కాదు, నార్మల్ పీపుల్లో కూడా ఇడ్లీ తింటే త్వరగా అరిగిపోయి ఆకలేసేస్తూ ఉంటుంది కదా 11 అలాగా. ఇందుకు గల కారణం దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం అండి. మరి ఇడ్లీని హెల్దీగా ఎలా చేయాలి? నాకు ఇలాంటి ఇడ్లీ ఇష్టము, నాకు అలవాటైంది చిన్నప్పటి నుంచి అంటే ఇడ్లీ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. 4 ఇడ్లీ తీసుకుంటే అందులో మనకి 8 4 32 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొంతమంది 6 7 8 ఇడ్లీ తినేస్తే మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి కదా. కాబట్టి 3 to 4 ఇడ్లీస్ వరకు లిమిట్ చేయండి. అది కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే 3 ఇడ్లీల కన్నా ఎక్కువ తినకూడదు. ఈ 3 ఇడ్లీతో పాటు సాంబార్ మరియు చాలా వెజిటబుల్స్ కలిపి తీసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇంకా మంచిది ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇన్సులిన్ వాడే వాళ్ళల్లో, ఎవరైతే ఆహారం ద్వారానే షుగర్ కంట్రోల్ చేద్దాము అనుకునే వాళ్ళల్లో బెస్ట్ ఆప్షన్ ఒట్టి మినపప్పుతోనే ఇడ్లీ చేసుకోవచ్చు. ఆవిరి కుడుము అంటారు కదా. దీనిలో ప్రోటీన్ కంటెంట్ డబుల్ అవుతుంది, అంటే 8 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది ఒక ఇడ్లీలో. మరియు దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సగం అయిపోతుంది, 80 నుంచి 40కి తగ్గిపోతుంది. కాబట్టి త్వరగా షుగర్ లెవెల్స్ పెరగు, కడుపు నిండుగా అనిపిస్తుంది. కాకపోతే ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్న వాళ్ళు, కడుపు ఉబ్బరం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ బాధపడే వాళ్ళకి మాత్రం కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.